అయితే కొంత మేరకు అయితే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది వెనకబడింది అంటారా? అయి ఉండొచ్చు. కాకపోతే సోషల్ మీడియాలో కొంత యువకులు ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. సోషల్ మీడియా కొంత వెనకబడి ఉండొచ్చు కానీ సోషల్ మీడియాని డెవలప్ చేసుకునే పరిస్థితి ఉండొచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా సోషల్ మీడియాను ఎంకరేజ్మెంట్ చేయకుండా ఉన్న పథకాలు వాళ్ళ గురించి గొప్పగా చెప్పాల్సిన కాకుండా ఉన్న పథకాలు ఏవేవైతే ఇస్తున్నారో ఆ ఉన్న పథకాలను అందరికి చేరుకునేలాగా వెళ్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు? అట్లా ఏం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాను అసలు నేను ఇందాక కూడా చెప్పా, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజాస్వామ్యంతో కూడిన పార్టీ. గత బీఆర్ఎస్ పార్టీ లాగా బీజేపీ పార్టీ లాగా సోషల్ మీడియాని ఆసరాగా తీసుకొని ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని నడిపించగలుగుతారు కాంగ్రెస్ పార్టీలో. అంత స్వేచ్ఛ ఉండదు కాంగ్రెస్ పార్టీకి. అంత స్వేచ్ఛ ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళు కూడా ముందుకు రాగలిగారు కదా. అదే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో అట్లాంటి పరిస్థితి, సామాన్యుడు ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఇతర పార్టీలో. కానీ కాంగ్రెస్ పార్టీలో సామాన్యుడు కూడా నాయకుడు చేసే ఏకైక గొప్ప నాయకత్వం గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే సోషల్ మీడియాను లేకపోతే ప్రచారాలను వాట్సాప్లను ఫేస్బుక్లను వచ్చే వాటిని నమ్మదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నమ్మదు, ప్రజలు కూడా నమ్మరు. ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్ గా చూస్తారు. అయితే ఇప్పుడు